ఇప్పుడున్న సీజన్లో మీ ఫేవరెట్ ఎవరు? నాకైతే నిఖిల్ అనుకుంటున్నా. ఆయన కొంచెం నీట్గా లీడర్షిప్ క్వాలిటీస్ అయితే అన్నీ ఉన్నాయి. కొంచెం లీడ్ చేస్తున్నాడు, గొడవ లేకుండా సార్ట్ అవ్వడం కానీ సార్ట్ చేస్తున్నాడు. ఆయన కంట్రోల్లో కొంచెం మంచిగా ఉన్నదంటే నిఖిల్. మణికంఠ చూసుకున్నట్టయితే ఎక్కువ కొంచెం ఎమోషనల్ అవ్వడానికి సో తను ఈ బిగ్ బాస్కి ఫిట్ అవుతాడంటారా, లేకపోతే ఏదైనా అదొక స్ట్రాటజీ? ఫిట్ అవుతాడు, ఆయన వచ్చిందే మార్చుకోవడానికి అన్నాడు కాబట్టి. సో చూడాలి, అదే ఆయన ఒక ఫేస్ నుంచి బయట నుంచి వచ్చాడు కదా, ఫేస్లో ఉండిపోయినాడు కదా. సో ఈ కోపం చూద్దాం. కొంచెం బాగా సోదిగా అని ఎవరైనా ఏ కంటెస్టెంట్ అనిపిస్తుందా? ఎందుకు వచ్చారు వీళ్ళు అసలు అని? అలా అంటూ ఎవరు లేరు కానీ అంటే సోనియా ఊరికే గొడవలు పెట్టుకోవడం అట్లా రెచ్చగొట్టడం అనిపిస్తుంది. మరి అంత చేయక్కర్లేదేమో అని నా ఫీలింగ్. సో శేఖర్ భాష డైలీ ఒక సుత్తి జోక్తో వస్తున్నాడు. సో అది మీకు ఎట్లా అనిపిస్తుంది? జోక్ బాగానే ఉంటుంది కానీ అది విన్నప్పుడు మాత్రం ఏంది ఇది కూడా జోకేనా అని అనిపిస్తుంది. ఓవరాల్గా టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు సార్? టాప్ 5 మేబీ చూసుకుంటే నిఖిల్ ఉంటాడు, నా ఫేవరెట్ అన్న కాబట్టి నిఖిల్ ఉంటాడు. తను మణికంఠ ఉంటే ఉండొచ్చు. లాస్ట్ టైం మనం చూసాము ఆయన ఎలా గెలిచాడు. అట్లా సింపతి పాయింట్స్ ఏమన్నా వస్తే రావచ్చు. నెక్స్ట్ మణికంఠ రావచ్చు. యష్ని ఫైట్ చేసేటోళ్ళు సోనియా ఇంకా వస్తే రావచ్చు. సో నైనికా ఉంది కదా, నైనికాకి డీలో చూసినప్పుడు ఇప్పటికీ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏమైనా బిహేవియరల్ చేంజెస్ కానీ ఇంకొంచెం బాగా ఆడితే బాగుండాలి ఏమైనా అనిపిస్తుంది? నైనిక అంటే ఆమె మంచి స్పోర్టివ్గా ఆడుతుంది, మా గేమ్స్ టాస్క్స్ అన్నీ బాగా ఆడుతుంది కాబట్టి నైనిక ఆల్సో టాప్ 5లో ఉండొచ్చు. మంచి కంటెస్టెంట్లు అయితే ఉంటుంది. సో బేబీ యొక్క ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది కదా, అది వర్తేనా? తను అంటే బయటికి రావడం ఓకే అనిపించిందా? అంటే మేబీ ఇంకో 1 వీక్ ఉండి చూడాల్సింది. ఇంకో 1 వీక్ ఉండి చూస్తే తెలిసేదేమో ఇంకా మంచిగా ఆమె ఫేస్ ఇంకా కొంచెం తెలిసినట్టు. ఓకే థ్యాంక్ యూ. A few moments later. ఇట్లా ఇప్పుడు 2 రోజుల నుంచి బాగా ఆడుతుంది కదా, ఈ రోజు వరకైతే నాకు చాలా బాగుంది. 2 రోజుల వరకు చాలా బాగా అంతకుముందు చేసిన అరాచకాలు అయితే నేను తప్పలేకపోయినా. ఈరోజు అయితే ఓకే, కానీ ఈరోజు నేను ఒక దొంగతనం చేసిండు. ఆయన ఆల్రెడీ తను మా ప్రజల మనసు దొంగతనం చేశాడు సింపతితోనే. ఇప్పుడు ఈరోజు ఏదో మళ్ళీ సింపతితో దొంగతనం చేశాడు. ఇప్పుడు ఇది ఏదో చేశాడు. చూద్దాం, మంచి ఇలా గేమ్ ఆడితే ప్రజలు లైక్ చేస్తారు తప్ప. నువ్వు మళ్ళీ ప్రతిసారి రోజు నా సింపతి డాడీ బాగలేడు, మమ్మీ బాగలేదు, ఇవ్వను కాదు. నువ్వు తను చేస్తున్నాయి అంటే తన బిగ్ బాస్ షో కాకుండా రచ్చబండ షో పోతే బాగుండేది. బిగ్ బాస్ ఏం చేస్తాడు? నాకు మా మమ్మీ కావాలంటే బిగ్ బాస్ ఏం చేస్తాడు? నాకు కొడుకు కావాలి. బిగ్ బాస్ ఏమన్నా కలుపుతాడు? రచ్చబండ నాది ఏమన్నా? సో నా బిగ్ బాస్ కాకుండా రచ్చబండ పోతే బాగుంది అనిపించింది. సో ఎనీవే 2 days గేమ్ ఆడినా బిగ్ బాస్ 1 day గేమ్ చాలు. సో గేమ్ ఆడితే ప్రజలు లైక్ చేస్తారు కాబట్టి గేమ్ నాకు 2 days గేమ్ నచ్చింది. ఇలానే గేమ్ ఆడడానికి కోరుకుంటున్నాను. రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు? నేను అనిపిస్తున్నా ఆదిత్యం పాపం తను ఏం గేమ్ ఆడలేదు. అసలు తను ఎందుకు వచ్చాడో డౌట్ వచ్చింది నాకు. చాలా అమాయకుల్లా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడతలేడు. నిన్ననేమో నామినేషన్లో నా పవర్ చూపిస్తాను, కండ చూపిస్తున్నాడు, దండం పెడుతున్నాడు. ఏం ఆడుతున్నాడు అర్థం కాదు. ఆయన కానీ పృథ్వీరాజ్ మొన్నటి వరకు చాలా సైలెంట్ ఉన్నాడు. ఈరోజు చాలా అగ్రెసివ్ అవుతున్నాడు. పో అంటే ఎప్పటి పదంతో మాట్లాడు, చాలా గలీజ్గా మాట్లాడు. నాన్న అనుకుంటా చిరాక్ ఎట్లా డోకలేదు, శేఖర్ బాబుకి ఎట్లా డోకలేదు, మన విష్ణుప్రియకి ఎట్లా డోకలేదు. పోతే పృథ్వీరాజు లేదా ఆదిత్యం పోతారు. మీ 2 ఒకరు ఎవరికి పోతాను.